వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎజెండా. నేను జానకి. ఇవాళ తెలుగు దినపత్రికల్లో ఇలాంటి అంశాలను ఒకసారి చర్చిద్దాం. మొదటగా ఈనాడు ఏపీ విషయానికి వచ్చినట్లయితే కనుక పడకలకు ప్రయాస, కోవిడ్ రోగులతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిట, పేద మధ్యతరగతి ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు, డిశ్చార్జ్ అయ్యేవారు తక్కువ, కొత్తగా చేరేవారు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా మనకి పేపర్లో హైలైట్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. ఇక అలాగే ఏకైక రాజధాని ప్రకటించాల్సిందే, ఆన్లైన్ వేదికపై అమరావతి ఉద్యమ శంఖారావం, న్యాయ కోవిదులు, రాజకీయ రైతు నాయకులు, సామాజికవేత్తల మద్దతు, పాల్గొన్న చంద్రబాబు, సోంవీరాజు, రామకృష్ణ, శైలజనాథ్, వైకాపా ఎంపీ రఘురామ, అలాగే ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ. ఇక అలాగే మనం మిగిలిన డీటెయిల్స్ చూస్తే కనుక మే నెల 13.35 లక్షల టీకా డోసులు 18 నుంచి 45 ఏళ్ల వారికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 45 పైబడ్డ వారికి వినియోగిస్తామంటూ ప్రధానికి లేఖ రాయనున్న సీఎంగా కూడా మనకి తెలుస్తోంది. ఇక అలాగే నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి 10వ తరగతి ఇంటర్ పరీక్షలకు పునరాలోచించండి, ప్రభుత్వానికి హైకోర్టు సూచన, అధికారులతో చర్చించారని ఏజీకి సలహా, కరోనా సోకిన విద్యార్థులకు ఐసోలేషన్ లో పరీక్షలు పెడతామనడంపై అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది కోర్టు. ఇక అలాగే మనం ఇక్కడ చూస్తే పరీక్షలు పెట్టకపోతే భవిష్యత్ ఏంటి అని కూడా అడుగుతున్నారు జగన్. ఇక అలాగే మనం చూస్తే న్యాయ కోవిడ్, సోరాబ్జీ కన్నుమూత, కోవిడ్ తో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన హక్కుల న్యాయవాది తెలంగాణ మంత్రి ఈటెల విచారణ, 100 ఎకరాల అసైన్డ్ భూములు ఆక్రమించారని సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేసిన రైతులు. ఇక అలాగే విచారణ అర్హత లేదు, తిరుపతి ఉప ఎన్నికపై దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఇక అలాగే మనకి ఆక్సిజన్ ప్లాంట్ భద్రత, వాల్వ్ లీక్, ఏలూరులో కోవిడ్ బాధితులకు తప్పిన ముప్పుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక అలాగే నోరు మీయించదు, కరోనాపై సమస్యలు చెప్పనీయండి, పౌరులను వేధిస్తే కోర్టు ధిక్కరని, ప్రభుత్వాలు పోలీసులకు సుప్రీంకోర్టు హెచ్చరిక, టీకాలకు 2 రకాల ధరలు ఎందుకని ప్రశ్న, ఆపద వేళ ఆహార భద్రతగా కూడా మనకు తెలుస్తుంది. ఇక అలాగే మనం ఈనాడు తెలంగాణ పేపర్ చూసినట్లయితే మెయిన్ గా మనకైతే మంత్రి ఈటెలపై విచారణ, 100 ఎకరాల అసైన్డ్ భూములు ఆక్రమించారని సీఎం కేసీఆర్ కు రైతుల ఫిర్యాదు, ఆరోపణపై వెంటనే స్పందించిన సీఎం సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్ కు ఆదేశం. ఇక అలాగే నిగ్గు తేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీకి నిర్దేశం. రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది ఈ కేసు. ఇక అలాగే మనం చూస్తే కబ్జాలు కాదు కట్టు కథలు అని కూడా ఈటెల అంటున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి, ఎన్ని సంస్థలతోనైనా జరిపించవచ్చు, నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా, పథకం ప్రకారమే దుష్ప్రచారం నా మీద అని కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్ లో చెప్పిన సందర్భం. ఇక అలాగే నాకు అందరి చరిత్రలు తెలుసు మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. ఇక అలాగే మనం చూస్తే ఈటెల భవిష్యత్ ఏంటి, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు, కొంతకాలంగా సీఎం కేసీఆర్ తో విభేదాలు. ఇక అలాగే ఆకాశ మార్గాన కరోనా టీకాలు రాష్ట్రంలో డ్రోన్ల ద్వారా పంపిణీ, కేంద్ర ప్రభుత్వ అనుమతి, దేశంలోనే ప్రథమం, ఇప్పటికే ఔషధాల సరఫరాగా కూడా మనకు తెలుస్తోంది. ఇక అలాగే ప్రజల నోరు ముయించొద్దు అని కూడా మనకి కోర్టు ప్రశ్నిస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. కలిగే న్యాయ కోవిదుడు సోలీ సాబర్జీ కన్నుమూత. ఇక అలాగే మనం చూస్తే సాక్షి ఏపీ విషయానికి వచ్చేస్తే కనుక బుల్దూకుడుకు కళ్ళెం. ఇక అలాగే పంజాబ్ కు ప్రీత్ పాత్ర విజయం. ఇక అలాగే మనం చూస్తే ఒక్క రోజులో 3,498 మరణాలు, దేశంలో గత 24 గంటల్లో 3,86,452 కరోనా కేసులు నమోదు కాక 3,498 మంది మృత్యువాత పడ్డారు. అలాగే సోరాబ్జీ కన్నుమూత. ఇక అలాగే తొక్కిసలాటలో 45 మంది మృతి. ఇక రెమిడిసివిర్ వైల్స్ దిగుమతి. ఇక అలాగే మనకి మెయిన్ హెడ్లైన్ గా కనిపిస్తుంది న్యాయతలో రాజీ వద్దు, మనబడి నాడు నేడు పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టీకరణ, అన్ని స్కూళ్ల పనుల్లో నాణ్యతను తనిఖీ చేయాలి, మే జూన్ 2 నెలల్లో ఈ ప్రక్రియ కొనసాగాలి, మే చివరి నాటికి నాడు నేడు మొదటి దశ పనులు పూర్తవ్వాలి అని కూడా సీఎం జగన్ ఈ సందర్భంగా చెప్పిన సందర్భం మనకు కనిపిస్తుంది. అలాగే మేలో 13 లక్షలకు పైగా డోసులు రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది, 2 కంపెనీలతోనూ మాట్లాడుతున్నాం, వాటిలో కోవిషీల్డ్ 9,91,700 డోసులు, కోవాక్సిన్ 3,43,930 డోసులు. కోవిడ్ బారిన పడి సీరియస్ అవుతున్నది ఎక్కువగా పెద్దవారికే, కాబట్టి 45 ఏళ్లు దాటిన వారికి టీకాల తొలి ప్రాధాన్యం అని కూడా అంటున్నారు. వారికి పూర్తయ్యాకే ఇతర వయసుల వారికి వ్యాక్సిన్ ఇస్తాము, ఇదే విషయమై ప్రధానమంత్రికి లేఖ కూడా రాయబోతున్నారు ముఖ్యమంత్రి అని కూడా మనకి తెలుస్తోంది. అలాగే సమిష్టి పౌరుతోనే కరోనా అంతమని కూడా గవర్నర్ ఈ సందర్భంగా చెప్తున్న వైనం మనకు కనిపిస్తోంది. అలాగే మన మిగిలిన డీటెయిల్స్ చూస్తే ఇది జాతీయ సంక్షోభం, కరోనా సెకండ్ వేవ్ తీవ్రతపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. అలాగే ఐటీ మేటీ రాష్ట్రం నుంచి 2,500 కోట్ల ఐటీ ఎగుమతులు, 2019-20లో 2,200 కోట్ల విలువైన ఎగుమతులు, అలాగే 2020-21లో 13% వృద్ధి నమోదు, కరోనా సమయంలోనూ పెరిగిన ఐటీ ఎగుమతులుగా మనకి తెలుస్తుంది. అలాగే సాక్షి తెలంగాణ పేపర్ చూసినట్లయితే మెయిన్ గా మనకి టీఆర్ఎస్ సర్కార్లో భూకంపం, మంత్రి ఈటెల రాజేంద్రపై భూకబ్జా ఆరోపణలు, ప్రతి పేపర్లో కూడా ఇదే విషయాన్ని మనకి హైలైట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీని వివరణ కూడా నిన్న ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ లో ఇచ్చిన సందర్భం అయితే మనకు కనిపిస్తోంది. అలాగే ఇవి జాతీయ సంక్షోభం, కరోనా సెకండ్ వేవ్ తీవ్రతపై సుప్రీంకోర్టు వ్యాఖ్య, కేంద్రానికి సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు కూడా సంధించింది. ఈ సందర్భంగా ఇక 3 తర్వాత ఎన్నికలు పెట్టదు, ఈ నెల 3 తర్వాత కరోనా
కరోనా కేసులు తగ్గే వరకు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించరాదని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉత్తర్వులను ఈసీకి తెలియజేయాలని కూడా ఏజీపీఎస్ ప్రసాద్ కు స్పష్టం చేసింది. ఇక అలాగే మనం చూస్తే 100 ఎకరాలు లాక్కున్నారు ఈటలపై కేసీఆర్. మెదక్ జిల్లా అచ్చంపేట హక్కింపేట రైతులు ఫిర్యాదు. 100 ఎకరాలు కబ్జా చేసినట్టు ఆరోపణ. పొలాల్లోకి వెళ్లకుండా బెదిరిస్తున్నారని కూడా వెల్లడి. ఇక అలాగే మనం చూస్తే ఆ మిల్లులకు మళ్లీ ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రభుత్వానికి అప్పగించుకున్న బొనాంజా బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా పౌర సరఫరాల శాఖ మెతక వైఖరి. సీఎంఆర్ గడువు పొడిగించేది లేదంటూ రాష్ట్రానికి ఎఫ్సీఐ లేఖగా కూడా మనకు తెలుస్తోంది. ఇక అలాగే మనం ఇక్కడ చూస్తే నేడు రేపు వ్యాక్సినేషన్ లేదు అని కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన సందర్భం అయితే మనకు కనిపిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండండి, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించండి, మంత్రివర్గ సహచరులకు ప్రధాని మోదీ నిర్దేశం చేశారు. ఇక అలాగే మనం చూస్తే ఏపీ విషయంలో చూస్తే ప్రాణవాయువుకు కటకట ఆక్సిజన్ కు భారీగా పెరిగిన డిమాండ్. జిల్లాకు అరకొరగానే సరఫరా, అందులో సగానికి పైగా సర్కారు ఆసుపత్రులకే ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకుల గగ్గోలు. ఆక్సిజన్ అందక బాధితుల మృత్యువాత తీవ్ర సంక్షోభం తప్పదంటున్న నిపుణులు. మట్టి లూటి తెంపల్లిలో అడ్డగోలుగా అక్రమ తవ్వకాలు. వైసీపీ నేతలే తవ్వకందారులు. రాత్రి వేళల్లో అధికారులు కళ్లు కప్పి యథేచ్ఛగా పోలవరం మట్టి తుమ్మల చెరువులో తవ్వకాలు. ఇక అలాగే మనకి మెయిన్ హెడ్ లైన్ గా అయితే 18 నుంచి 45 ఏళ్ల వయసు వారికి నో వ్యాక్సిన్ అని కూడా ఈ రోజు హాస్పిటల్స్ అన్ని కూడా పెడుతున్న సందర్భం మనకు కనిపిస్తోంది. టీకాలు ఇవ్వడానికి కంపెనీలు సిద్ధం, కొనలేక స్పందించని రాష్ట్ర ప్రభుత్వంగా కూడా మనకి తెలుస్తోంది. ఇక అలాగే ఆర్తనాదాలను అడ్డుకోవద్దు అని కూడా మనకి కోర్టు సూచించింది ప్రభుత్వాలకు కానీ కేంద్రానికి కానీ. ఇక అలాగే మనం మిగిలిన డీటెయిల్స్ చూస్తే మరణ మృదంగం. దేశంలో 3.86 లక్షల కొత్త కేసులు, 3498 మరణాలు ఉన్నాయి. ఇక అలాగే టీకాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రశ్నార్థకమే. నేటి నుంచి దేశవ్యాప్తంగా 3వ దశ ప్రారంభించలేమన్న మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, మిగతా రాష్ట్రాలది దాదాపు ఇదే పరిస్థితిగా కనిపిస్తోంది. దేశ జనాభాలో ఇప్పటిదాకా 2% మందికి పూర్తి డోస్. 45+ వారికి నత్తనడకన టీకా ప్రక్రియ గందరగోళం. రిజిస్టర్ చేసుకున్న 45 ఏళ్లలోపు వారు 2.45 కోట్లుగా ఉన్నారు. ఇక మనం ఏబిఎన్ తెలంగాణ పేపర్ చూస్తే కనుక కరోనా నీడన ముగిసిన మున్సిపల్స్. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీలో పోలింగ్ నిన్నైతే పూర్తయింది. ఇక వరంగల్లో 54.74, ఖమ్మంలో 9.80%, మొత్తంగా 68.71% నమోదైంది పోలింగ్. ఇక టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుడు మృతి. ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం. ఇక అలాగే మనం చూస్తే ఈటల పోగా ప్రతి పేపర్లో కూడా ఇదే మనకి హైలైట్ గా కనిపిస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తోంది. హైకోర్టు కూడా అలాగే సుప్రీంకోర్టు కూడా తిట్టిన సందర్భం అయితే, రాష్ట్ర ప్రభుత్వాలకి వార్నింగ్ ఇచ్చిన సందర్భం అయితే మనకి ప్రతి పేపర్లో కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే ఆసుపత్రిలో చేరిన కేటీఆర్ కొద్ది రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్. నిలకడగా మంత్రి ఆరోగ్యంగా ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అలాగే మరో వారం రాత్రి కర్ఫ్యూ. ఈ నెల 8 వరకు కొనసాగింపు. 8 గంటలకల్లా వాణిజ్యం బంద్. 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ. వైద్యం, ఐటీ, బంకులకు మినహాయింపులు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. హైకోర్టు హెచ్చరికలతో కదిలిన సర్కార్గా మనకి తెలుస్తోంది. అలాగే అమర్ రాజా నెత్తిన పెడుగు. ప్లాంట్ల మూసివేతకు ఏపీపీసీబీ ఆదేశాలు. ఇక అలాగే మన మిగిలిన డీటెయిల్స్ చూస్తే టీకాల్లో 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రశ్నార్థకమే అని కూడా మనకి ప్రతి పేపర్లో కూడా హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు అందరికీ కూడా 18 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని చెప్పి కూడా కేంద్రం చెప్పిన సందర్భం కనిపిస్తోంది. అలాగే నమస్తే తెలంగాణ చూసినట్లయితే మనకి మెయిన్ గా బడుగుల భూమిలో ఈటల పాగ అనేది మనకి పేపర్లో హైలైట్ గా కనిపిస్తోంది. ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తాం. తప్పు ఒప్పుకున్న ఈటల. ఇక అలాగే మనం చూస్తే నేడు రేపు టీకా బంద్. కేంద్రం నుంచి అందని వ్యాక్సిన్లు. న్యాయ కోవిదుడు సోలీ సోరాబ్జీ ఇక లేరు అని కూడా మనకు తెలుస్తోంది. పురపోర్ అయితే నిన్న ప్రశాంతంగా ముగిసిందని కూడా మనకి హెడ్లైన్ గా చెప్పడం జరుగుతోంది. ఇక అలాగే మనం ఫైనల్ గా V6 వెలుగు చూసినట్లయితే గనక జనం గొంతు నొక్కద్దు. సోషల్ మీడియాలో సమస్యలు చెప్పినా విమర్శించిన చర్యలొద్దు అని కూడా మనకి కోర్టు చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. మంత్రి ఈటెలపై భూ కబ్జా ఆరోపణలు ఇదే మనకి ప్రతి పేపర్లో కూడా మెయిన్ హైలైట్ గా కనిపిస్తుంది. అలాగే 18 ఇయర్స్ వ్యాక్సిన్ కి సంబంధించి కూడా ఈ రోజు మనకి హైలైట్ గా తెలుస్తుంది. సో ఇదే అంశాలు ఈ రోజు మనం డిబేట్ లో కూడా చర్చిద్దాం. ఇది వాళ్ళ